కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కొత్త ఏడాదిలో ప్రజల పక్షాన నిలబడి కూటమి ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు కావస్తున్నా ఒక్క పథకం అమలు చేయలేదన్నారు కాటసాని. వేల కోట్ల రూపాయలు అప్పులు చేస్తున్నారని, ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయని ప్రశ్నిస్తున్న కాటసాని రాంభూపాల్ రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండకడుతూ ప్రజలకు మేలు చేసే విధంగా పోరాటాలు కొనసాగిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ముందుకు వెళ్తున్న పరిస్థితి. మరి కొత్త సంవత్సరం ఎటువంటి ఆలోచనలతో ముందుకెళ్తున్నారో వారి మాటలను వినే ప్రయత్నం చేస్తాం. ఈ యొక్క అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్యే కాటసాని ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది అంటారు? మనం చూస్తున్నాం ఈ యొక్క 6 నెలల్లో ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేని పరిస్థితి. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల తరపున మీరు ఏం చేయబోతున్నారండి? ఫస్ట్ అందరికి కూడా 2025 నంద్యాల కర్నూలు జిల్లా ప్రజలకందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కూటమి ప్రభుత్వం వైఫల్యాల మీద ఆల్రెడీ ఇప్పటికీ దాని మీద మేము రైతు భరోసా దాని మీద కూడా మనం ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్లకు రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మన విద్యుత్ ఛార్జీల మీద కూడా ప్రజలు పెద్ద ఎత్తున పాణ్యం నియోజకవర్గంలో మేము ఎవ్వరం కూడా ఊహించని విధంగా ప్రజలు వచ్చి మేము ఎస్సీ ఎలక్ట్రిసిటీ వాళ్లకు మనం రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. రేపు 3వ తేదీ ఉండేదాన్ని 29వ తేదీ ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థులు దాని మీద కూడా ధర్నా చేయడం జరుగుతుంది. మేమందరం కూడా మా నాయకుడు ఆదేశం మేరకు మా నాయకుడు ఏమి పిలుపునిస్తే ఆ పిలుపును మేము చేయడానికి, దాంతోపాటు కూటమి ప్రభుత్వం ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలను ఏమేమి నెరవేర్చలేకపోయింది. ఇంతవరకు ఒక పింఛన్ తప్ప ఉచిత బస్సు కానీ, లేకుంటే రైతు భరోసా కానీ, తల్లికి వందనం కానీ, ఆడపిల్లలకు 1500 ఇస్తామని ఇవన్నీ కూడా ఏం నెరవేర్చలేకపోయినారు. కాబట్టి దానిని అన్నిటి కూడా ఖచ్చితంగా ఎలక్షన్లు ఇచ్చిన హామీలను నెరవేర్చేంత వరకు ప్రజల తరపున పోరాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా నాయకుడు కూడా అదే చెప్పడం జరిగింది. వాళ్ళు మోసం మాటలతో ఈరోజు అధికారం చేపట్టడం జరిగింది. కేవలం ఆ రోజు మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు ప్రజలకు డైరెక్ట్గా మేము బటన్ నొక్కి డబ్బులు పంపిస్తుంటే ఇది శ్రీలంక కాబోతుంది, జగన్మోహన్ రెడ్డి ఇష్టం వచ్చినట్లు దానాలు చేస్తాను. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే డబ్బులకు 75,000 కోట్లు అయితే, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని హామీలు నెరవేర్చాలంటే 130,000 కోట్ల పైగా డబ్బులు రావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక విధంగా ఓట్ల కోసం ప్రజలను మోసం చేసిన తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా ఎండగడతాం. ప్రజల విషయంలో ఎటువంటి పరిస్థితులు ఎన్నికోయే ప్రసక్తే లేదు. మరి ఇన్ని వేల కోట్లు అప్పు తీసుకొచ్చారు, మరి అంటే ఆ డబ్బు ఎక్కడ పోయినట్లు? ముందు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుసుకోవాల్సిన అవసరం ఒకటి ఉంది. మాటలు మోసం చేసే నాయకుడు ఎలక్షన్ల ముందర ఓట్ల కోసం అబద్ధాలు చెప్పే నాయకులను గుర్తించమని మేము ప్రజలందరినీ కోరుతున్నాం. మేము ఆ రోజే చెప్పడం జరిగింది. అంతకుముందు 2014లో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు చూసాం. మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా అదే మోసం చేశాడు. ప్రజలందరినీ కూడా ప్రజల పక్షాన ఖచ్చితంగా ఇటువంటి ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడైనా కూడా ఎలక్షన్ల ముందర అబద్ధాలు చెప్పి ఓట్లు వేయించుకొని చేసే వాళ్ళని ఎవరిని కూడా ప్రజలు క్షమించకూడదనే ఉద్దేశంతోనే వాళ్ళని కూడా మీరు మనకేమేమి వాగ్దానం చేశారో దానిని సాధించడానికి మేము మీ వెనక ఉంటాం, మీకు సపోర్ట్ చేస్తాం. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం ఏమేమి హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా మనం వచ్చేంత వరకు మీతో మేము కలిసి పోరాడతాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితి. ఏదైతే హామీలు ఇచ్చారో వాటిని నెరవేర్చేదాకా తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామని వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల జిల్లా.